17th of April వచ్చింది, 17th of May రావాలి. మ్యారేజ్ ఇంకా అవ్వాల. పెళ్ళి రేపు 23న పెళ్ళి, ఇవాళ తారీఖు 15వ తారీఖు. సో 17వ తారీఖు నీకు రావాలి అంటే ఇంకా 2 రోజులు రావాలి. యూజువల్గా పీరియడ్స్ రెగ్యులరేనా నీకు? ఇర్రెగ్యులర్గా అంటే 2 నెలలకి 3 నెలలకి అలా వస్తాయా? ఇవాళ 15th అంటే 20th ఏం ముందు వేసుకుంటే వచ్చిందా పీరియడ్? ఎన్ని ఎందుకు వేసుకున్నావు అప్పుడు? ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందన్న? మ్యారేజ్ ఎంగేజ్మెంట్కి అట్లా ఏమన్నా వేసుకున్నా? 1 మంత్ అయితే ఇచ్చారు, మరి తర్వాత వెళ్ళలేదే నువ్వు? వెళ్ళాలి కదా మరి, పెళ్ళి అయ్యే వరకు రెగ్యులర్ చేసుకోవాలి కదా. సో పెళ్ళి 17th, పెళ్ళి 17th కదా, నీ పీరియడ్ 17th, ఇవాళ 15th, పెళ్ళాం 23. ఇంకెన్ని రోజులు ఉన్నాయి నాకు టైము? 8 days. సో ఈ లోపు నేను తెప్పించలేను నీకు పీరియడ్ని. నాకు కనీసం 10 days 12 days అనే టైం కావాలి. ఎందుకంటే 5 days పీరియడ్స్కి మందులు వేసుకుని ఆపేసినాక 2-3 days తర్వాత వస్తుంది. అంటే రఫ్లీ 8 daysకి వస్తుంది. అంటే నీకు పెళ్ళి రోజు నాటికి వస్తుంది. సో అందుకని ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే పోస్ట్పోన్ చేయటం. ఎందుకంటే నీకు ఎలాగో పీరియడ్స్ రెగ్యులర్గా రావు కదా, ఈసారి కూడా రాకపోవచ్చు, కానీ మరి టెన్షన్ ఉంటుందిగా వస్తుందేమోనని. వదిలేస్తావా? అలాగా రాదని వదిలేయలేవు. సో అందుకని పోస్ట్పోన్మెంట్కి వేసుకో. ఎప్పుడు కూడా నీకు లాస్ట్ మంతే నీకు తెలుసు పెళ్ళని. ఎన్ని నెలల క్రితం తెలుసు నీకు పెళ్ళని? 23న. సరే, లాస్ట్ మంత్ మెడిసిన్ వేసుకున్నప్పుడు కంటిన్యూ చేయలేదు కదా నువ్వు కూడా. సో ఇప్పుడు మనకున్న అవకాశం వల్ల పోస్ట్పోన్మెంట్కి ఇస్తాను. మ్యాక్సిమం వేసుకోకూడదు ఈ ట్యాబ్లెట్స్, కానీ నీవే పెళ్లి కూతురు కాబట్టి నీకు ఇస్తున్నా, సరేనా? ఎప్పుడు పడితే అప్పుడు అదే పనిగా చేసుకోవటం అలా చెయ్యొద్దు. అసలే ఇర్రెగ్యులర్గా ఉన్న పీరియడ్స్ ఇంకా ఇర్రెగ్యులర్ అయిపోతాయి, సరేనా? ఓకే.